హలో గైస్, ఈరోజు మన విజయ్కి బర్త్డే అనమాట. నాకు కరెక్ట్ ట్రాక్ అవుతుందా? నువ్వు సైడ్ లో ఉన్నావు. అవునా? ట్రాక్ అవ్వట్లేదు సరిగ్గా. ఈడు చేస్తుంది. ఒరే, ఇది ట్రాకర్ అనుకున్నావు, ఏది డీజే అనుకున్నావు లేకపోతే ఏమనుకున్నావు? నిన్నే ట్రాక్ అవుతుంది ఇప్పుడు. ఇది నువ్వు చేసే పని. విజయ్ తన బర్త్డే పార్టీ అనమాట. మాకి బయటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లకుండా ఏదో ఇంట్లో 2 కోర్లు కొట్టి మా మహాన పార్టీ చేసుకోండి అని చెప్పాడు. అది మేము మంచిగా ర్యాబిట్ అడిగాము. ర్యాబిట్ అడిగితే ర్యాబిట్ కూడా కొనివ్వలేదు, ఓన్లీ చికెనే అంట. అది బర్త్డే బాయ్ని చూడండి. అయ్యా బర్త్డే బాయ్ చూడు. ఇంకా బట్టలు వేసుకోవాలి, ఆగరా కొత్త బట్టలు వేసుకోవాలా? తీసుకుంటా. వంట చేసిన తర్వాత వేసుకుంటావా కొత్త బట్టలు? బాయ్ బైసెప్ అసలు ఏం బాయ్, ఫుల్ డైట్ చేస్తున్నావా? రోజు చికెన్ పూర్ణ బై న్యూట్రిషన్. నేను పర్సనల్ ట్రైనర్. దాన్ని పర్సనల్ ట్రైనర్ పెట్టుకోండి ఎవరికైనా కావాలంటే. ట్రైనర్, న్యూట్రిషనిస్ట్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా శశి? ఇంకేమైనా యాడ్ చేద్దామా పూర్ణ బైకి? ఏ శశి ట్రా ట్రారా. పాపులర్ యాక్టర్. ఎందులో ఉన్నావు నువ్వు? కట్టియవు బూజులు కట్టియవు. దీనికి బూజులు కట్టేయడానికి వస్తలేదు, ఏం వస్తలేదు. తీర్థమేంద్రా విజయ్ పిలిచావా? వాడెందుకు వాడు వచ్చాడా? పిలిచావా? పెట్టున్నది కేక్ లో స్ప్లిట్ ఉందని వాడు పిలవకుండా వచ్చాడు. అది పెట్టేద్దాం రైస్. మా కోసం ఏమేం చేస్తున్నావు బై నీ బర్త్డేకి? నీకు ఇప్పుడు చికెన్ కూర ఉంటుంది. బిక్నీ డాన్స్ ఇస్తాడు. సెట్ చేద్దాం. మావాడు ఆల్రెడీ రెడీ అయ్యాడు, విత్ డ్రెస్ లో రెడీ ఉన్నాడు ఆల్రెడీ. చికెన్ కూర మేము రోజు తింటున్నాం. స్పెషల్ ఏమైనా ఉంటే చెప్పు. స్పెషల్ అంటే ఈ రోజు నేను తెప్పించిండే చికెన్ కూర. అది తెచ్చిందే మేమురా. కన్నా తెచ్చి కూడా వాడితే మనం వేసుకొచ్చాడు. పార్ట్ టైమ్ లో అవన్నీ టైం వేస్ట్. కానీ నార్మల్ గా రావాలనుకున్నవాడు రావచ్చు, బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇప్పుడున్న సిచ్యువేషన్, లాంగ్వేజ్ బాగా నేర్చుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా అట్లనే ఉంది. 4-5 years అయిపోతుంది కొంతమంది మాస్టర్స్ చేయబట్టి. ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం. కానీ న్యూస్లో ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే ఇంకా మాకు 1 million వర్కర్స్ కావాలి, ఐ మీన్ స్కిల్డ్ వర్కర్స్. అది ఐటీలో లేదు 1 million. ఐటీలో జస్ట్ 50,000 ఎంతో హైరింగ్ ఉంది అంతే. కానీ మిగతాది మొత్తం ఈ బ్లూ కలర్ జాబ్స్ లైక్ ప్లంబర్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్స్, నర్సింగ్ ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో వచ్చే వాళ్ళు కరెక్ట్ గా రీసెర్చ్ చేసుకొని రండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటుగా అకౌంట్ బ్లాక్ అయిపోతారు. చికెన్ కట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అనమాట. సాన పెట్టు మంచిగా, ఇటు చూపించు మాకు కూడా ఎట్లా పెట్టాలో ఏంది. ఫస్ట్ దీన్ని కడగాలి, ఇట్లా మాత్రం అస్సలు ఎప్పుడు చేయకూడదు. రే దాన్ని టేబుల్ మీద పెట్టి అది చేయాలి. ఊరుకుండాపా మా ఊర్లో విజయ్ రెడ్డి అనిపించుకున్నావు కదరా నువ్వు. అప్పుడేమన్నా ఫ్యాక్షనిజం అట్లాంటివి చేసేవాళ్ళ మీరు? పాతకాలంలో మనమంతా బాంబులు చుట్టిండే. ఏ బాంబులు? నాటు బాంబులు. ప్రోటీన్ బాంబులు చుట్టావని చెప్పు. ఇది మనోడు జిమ్కి ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటే మేము పక్కన ఉండనివాడు. నువ్వే చెప్పాలి. అందుకే వీడిని ఫ్రాంక్ఫర్ట్కి పంపించేసినాం వీడు వద్దని. ఇదెందుకు కోయిలు అలాగే పెట్టాలి? ఫ్యాట్ వేరు చేస్తున్నాడు. అరే అంత కొంచెం ఏం కాదు కదా. నీ దగ్గర అప్పుడే చాలా కొవ్వు ఉంది, ఎందుకు పోయి? నీకు అప్పుడే చాలా ఎక్కువ. నువ్వు జిమ్ అనేసి ఎన్ని నెలలు అయింది? ఎన్ని నెల? 1 week అయింది. చెప్పే నీ బర్త్డేకి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు?
ఏమని సాధిద్దాం? నీ బర్త్డే రెజల్యూషన్ ఏమనుకుంటున్నావు? కాదు, ఫస్ట్ బర్త్డే ఇన్ జర్మనీ. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? ఫీలింగ్ ఏనా నార్మల్ బడేలాగా ఉంది. నో వర్డ్స్, క్రయింగ్ ఓన్లీ కమింగ్. చెప్పు ఏముంది? ఏం లేదు, నార్మల్ బడేలాగే ఉంది. ఏమంటే ఇక్కడ కొంచెం వేరే కంట్రీలో ఉన్నాను కాబట్టి. మరి మీ స్పెషల్ పర్సన్స్ తో చేసుకోలేకపోతున్నా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు, ఉన్నారు కదా మీరు. నేను ఎక్కడ పోతే అక్కడ స్పెషల్ పర్సన్స్ నాకు ఉంటారు. బ్లష్ చేస్తున్నట్టున్నావు చిన్నగా. లైఫ్ మీద సీరియస్నెస్ వచ్చింది బా ఇప్పుడు. ఫోకస్ చేస్తున్నావా? ఫోకస్ చేస్తున్నా, అసలు కామెడీ చేయట్లేదు. లైఫ్ పైన లేకపోతే ఇంకా దేనిపైన? లైఫ్ పార్ట్నర్ మీద. ఒరే ఇలాంటివన్నీ రాంగ్ అలిగేషన్స్ అన్ని ఫాల్సే, ఒకటి కూడా ట్రూ. బర్త్డే బాయ్, నీకోసము కేక్ తెచ్చాము. ఇంకా బ్రో, అది కూడా నీతోనే స్పిట్ లెక్ వేస్తా, నువ్వే కట్టాలన్నమాట. పెట్టండి రా శశి కేక్. పాడండి రా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. అది వాడేది లేదు వాడే వాడేంద్రా బర్త్డే ఊరు నాకు తినిపించరా. సర్లే వాడికే తినిపిరా. ఇటు చూడండి రా ఇద్దరు. కేక్ నువ్వెందుకు తింటారు? వాడే తినిపించాలి కదా హ్యాపీ బర్త్డే అని. అరే మీరు బర్త్డేలు జరుపుకున్నారా ఎప్పుడైనా? విష్ణువే తినిపిస్తాం. ఇటు చూడండి రా. ఏం చేయాలి? ఈ శ్రీమంతో ఫంక్షన్ హ్యాపీ బర్త్డే. కనీసం చెప్పగానే కేక్ రుద్రవానికి. ఇదేదో అంత చల్లగా ఉంది. మనకు పెట్టగలదు, ఫ్రీజర్ లో ఉంటుంది. ఫ్రీజర్ లోనే పెట్టినావా? ఆపోజిట్ కొంచెం